3-4 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుతుము. చాలు. అలాగే ఎవరైనా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు. నా సహోదరులారా, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలు. ఓర్పు యొక్క ప్రాముఖ్యత మీరు చూసారు. ఎక్కడ ఓర్పు ఏంటంటున్నారు? మీరు సంపూర్ణులను అనునాంగులను అవుటకు ఓర్పు ఎంతో అవసరము. అలాగే ఓర్పు గురించి రోమిలికి ఏం రాస్తున్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడము. శ్రమలయందు అతిశయపడమన్నాడు. మనకు శ్రమే రాకూడదని మనం కోరుకుంటాం. శ్రమ ఇప్పుడు మనకు చాలా అందరికీ తెలిసిన విషయము. ఎంతవరకు సహించగలరో, ఎంత మట్టుకైతే మనము సహించగలమో దానికి తగినట్టుగానే శ్రమలు దేవుడు అనుగ్రహిస్తాడు అని అనేసి చెప్తున్నారు. అవునా కదా? శ్రమ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడుతుంది. మనము శ్రమనే కాదనకూడదు. ఎందుకంటే శ్రమ నుంచి మనము అనేక విషయాలు తెలుసుకుంటాము, అభ్యసించగలుగుతాము. శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును కలుగజేస్తుంది. ఓర్పు కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మనము సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతాం. సో ఓర్పు అనేది మన జీవితంలో ఎంతో అవసరమైనది. కానీ మన జీవితంలో ఇప్పుడు ఎవరికి ఓర్పు అనేది అస్సలు లేని సమయం ఇది. ఎందుకంటే దేనికోసం కూడా ఎవరు నిరీక్షించలేని సమయం. ఇంకా చిన్న పిల్లలు చూసినా సరే, చిన్న పిల్లలు చూసినా సరే యూట్యూబ్ పెట్టి వీడియో పెడితే స్కిప్ వీడియో అని వస్తుంది. మధ్యలో వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో మళ్ళీ యాడ్స్ ప్లే అవుతుంటే ఆ యాడ్స్ ప్లే అయ్యే సమయాన్ని వాళ్ళు నిరీక్షించలేని స్థితి. అది వెంటనే స్కిప్ కొట్టేది, యాడ్ వెళ్ళిపోవాలి, అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆ వీడియో కంప్లీట్గా ఫినిష్ చేశారు. ఆ ఒక్క క్షణం వాడు కరెక్ట్గా 30 సెకండ్స్ అని ఇస్తాడు. ఆ 30 సెకండ్లు వెయిట్ చేయలేని పరిస్థితి పిల్లల నుంచి ఆరంభం అయిపోయింది. అన్నీ మనకు ఎలా అయిపోవాలంటే ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఇవాళ ఒక శ్రమ వస్తే ఇవాళ ప్రార్థన చేస్తే రేపటికల్లా ఆ శ్రమ తగిన రిజల్ట్ వచ్చేసేయాలి. ఎల్లుండి మనం పలహారం తీసుకొచ్చి దేవునికి స్తుతి చెల్లించేయాలి. అంతేగాని నిరీక్షించే సమయం మాత్రం మనకు లేదు. దేవుడు మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే మనం ఈ రోజులో ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉంది. పాతకాలంలో మనకి ఒక బస్సు వచ్చేది గుర్తుందంటే. నేను కూడా వచ్చినప్పుడు ఏంటంటే తాళపూడి నుంచి బియ్యం నుంచి వచ్చే ఒక బస్సు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక బస్సు ఉంటుంది. అంతేనే కదా? ఇప్పుడు మనకు అవసరం ఉందా? బైక్స్ వచ్చేసినాయి, ఆటోస్ వచ్చేసినాయి, కార్లు వచ్చేసినాయి, చాలా వెహికల్స్ వచ్చేసినాయి. మనం ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నామో దానికి తగ్గట్టుగానే మన ఓర్పు కూడా తగ్గిపోతుంది. ఎవరు ట్రాఫిక్లో 10 నిమిషాలు వెయిట్ చేయలేరు. ఒకవేళ సిగ్నల్ పడితే హార్న్ కొడుతూనే ఉంటారు. ముందు వాడు వెళ్ళాల్సిన అవసరం ఆ ఒక్క సెకండ్ కూడా మనము వెయిట్ చేయలేము అస్సలు. ఏంటంటే తొందర. ఫోన్ ఒకవేళ రింగ్ అవుతుంటే మనము ఆ క్షణం మనం వెయిట్ చేయలేము అసలు ఆ ఫోన్ కాల్ కోసం. ఎవరైనా ఫోన్ ఎత్తకపోతే ఇక్కడ 10 సార్లు తిప్పేసుకుంటాం. కోపం, సో యాంగర్. ఎంత కోపం వస్తుందంటే అవతలవాడు మనకి, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అవతలవాడు మనకు అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ప్రార్థనలో ఉన్నారో లేకపోతే వేరే కార్యక్రమాల్లో ఉన్నారో కూడా మనకు అవసరం లేదు. కానీ మన ఫోన్ ఎత్తేయాలి అర్జెంటుగా. అంత ఓర్పు లేని తనాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడం. ఓర్పు అనేది ఇప్పుడు మనం క్షణాలు నిమిషాలకు కూడా ఓర్పును సహించలేకపోతాం. మరి అనాది కాలంలో పాత నిబంధనలో ఎక్కడ చూసినా కూడా సంవత్సరాల నిరీక్షణ. మోషే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? ఇశ్రాయేల్ నుంచి చెర నుంచి విడిపించడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది? తను 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ చెర నుంచి తప్పించడానికి, ఐగుప్తు చెర నుంచి తప్పించడానికి. 40 సంవత్సరాలు అంటే మన జీవితం అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది మనకి. 4 గంటలు కూడా వెయిట్ చేయలేని పరిస్థితి. అలాగే నోవహు ఆ ఓడను కట్టి
వస్తుంది, మనకి జలప్రవాహం వస్తుంది అని చెప్పిన తర్వాత అది కట్టి ఆ జలప్రవాహం రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 120 సంవత్సరాలు పట్టిందండి. 120 సంవత్సరాలు అంటే ఇద్దరు ఆయుష్ అంతేనండి. ఈ రోజుల్లో ఆయుష్ ఎంత పడిపోయింది? దేవుడు మనకి 70 లేకపోతే 80 ఉన్నారు, కానీ అది కూడా ఈ రోజుల్లో లేదు. ఎక్కడికి వచ్చేసిందంటే 60, 50. ఇంకో కొంతమంది అయితే హార్ట్ అటాక్స్ వచ్చేసి 40లో కూడా పడిపోతున్నారు. ఈ హార్ట్ అటాక్ అనే టాపిక్ కూడా మాట్లాడితే ఓర్పు లేకపోవడం వల్లే. మెడికల్ రీసెర్చెస్ కూడా ఏం చెప్తున్నాయంటే హర్రీ సిక్నెస్ అంట, కంగారుతో వచ్చే జబ్బులు. కంగారుతో ఏం జబ్బులు వస్తున్నాయి? ఆగలేడు మనిషి. ఆగలేని పరిస్థితులు ఏమవుతుందంటే హార్ట్ బీట్ కూడా ఏంటంటే ప్రెషర్ తీసుకుంటుంది. ప్రెషర్ తీసుకుంటుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు కూడా త్వరగా వస్తాయి. మెడికల్ రీసెర్చెస్ కూడా ఏం చెప్తున్నాయంటే నిదానించి నడవాలి. ఇప్పుడు వాకింగ్ చేయమంటే డాక్టర్ గారు ఫాస్ట్గా వాక్ చేయడం కాదు, నడుచుకుంటూ వెళ్ళాలి. నిదానించినప్పుడే మనకి ఫలాలు అనేవి పొందుకుంటాం. మీరు ఓర్పు యొక్క ప్రాముఖ్యత నేను ఎందుకు చెప్తున్నానంటే గలతీ 5:22లో ఉన్న ఆత్మ ఫలాల్లో కూడా ఓర్పు ఒక విషయం. ఏంటంటే అవి ఆత్మఫలాలు ఒకసారి చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము అంటే దీర్ఘశాంతము అది నథింగ్ బట్ ఓర్పు ని సహనము. దీర్ఘశాంతాన్ని ఆత్మఫలాల్లో చేర్చాడు అంటే ఆత్మీయంగా కూడా ఆ ఫలాన్ని మనము ఫలించాల్సిన అవసరం ఉంది. ఓర్పు అనేది శారీరకంగానే కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాట కూడా ట్రాఫిక్ గురించి మాట్లాడినా, వీడియోస్ గురించి మాట్లాడినా శారీరక సంబంధమైన ఈ ఓర్పు అనేది మనకి లేదు. అలాగే ఆత్మీయ ఫలాలు పొందుకోవడానికి కూడా మనకి ఓర్పు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈ రోజు మనం కోరుకున్నది రేపటికి వచ్చేసే పరిస్థితి. మనం అలా అయితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు మన జీవితాల్లో. మరి అలాంటప్పుడు ఈ వాక్యం ఎందుకు వస్తుంది? ఎంత మటుకు ఓర్చుకోగలడో అంత మట్టుకే నేను వాళ్ళకి పరీక్ష పెడుతున్నాను అంటే స్ట్రెంగ్త్, మన బలం అనేది మనం ఓర్చుకునే దాని మీద ఆధారపడి ఉన్నది. ఒకరికి పిల్లలు పుట్టాలంటే ఇప్పుడే పుట్టారు, వెంటనే పుట్టారు అంటే వాళ్ళ ఓర్పు అంతవరకు ఉంది కాబట్టి దేవుడు అక్కడి వరకు మాత్రమే పరీక్షించగలరు. వాళ్ళకి సమయం పడుతుంది అంటే వాళ్ళ ఓర్పు లెవెల్ ఎక్కువ ఉంది. అంటే మనం వీక్గా ఉన్నామా, స్ట్రాంగ్గా ఉన్నామా, బలమా, బలహీనులమా అనేది కూడా మన ఓర్పే మన యొక్క క్యాలిక్యులేషన్ అన్నమాట. ఆ ఓర్పును బట్టి ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ వెంటనే తీరట్లేదు అంటే దేవుడు మనకి ఆలస్యం చేస్తున్నట్టు కాదు, కానీ మన ఓర్పును మాత్రమే పరీక్షిస్తున్నట్టు దాని యొక్క అర్థం. అంటే నువ్వు బలమైన దానివి కాబట్టే, బలమైన వ్యక్తివి కాబట్టే నీ ఓర్పు పరీక్షించడానికి సమయాన్ని ఎక్కువ తీసుకుంటున్నాడు దేవుడు. కొన్నిసార్లు వెంటనే ఏదొచ్చినప్పుడు అది సంతోషంగా కాదు. మీకు తెలుసా? ఎప్పుడైనా సరే మనము ఎదురు చూసి పొందుకున్నది, ఎన్నో ప్రార్థనలు చేసి పొందుకున్న దానికి వచ్చే సంతోషము, అది మనం ఏంటంటే దాన్ని ఒక విలువైన ప్రశస్తమైన రత్నం వల్లే చూసుకుంటాం. దాన్ని ఎప్పుడైనా సరే ఆ కార్యము ఎప్పుడు మన జీవితాల్లో గుర్తుండిపోయే జీవితం, అదొక మన జీవితంలో ఒక సాక్ష్యముగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయమునందు దేవుడు మనకి ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే కనిపెట్టుకొని ఉండాలి. అన్నీ ఇప్పుడు ఏమైపోయినాయంటే ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కలిపిపోయేది, కాఫీ తాగేసేది. ఇన్స్టెంట్ నూడిల్స్ 5 నిమిషాల్లో మనకి నూడిల్స్ అయిపోతుంది. టిఫిన్ వచ్చేది, బ్రేక్ఫాస్ట్ అన్ని వెంటనే అయిపోవాలి. బిర్యానీ కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది. ప్యాక్లో వచ్చేస్తుంది, వేడి నీళ్ళు వేస్తుంది, బిర్యానీ కూడా అయిపోతుంది. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, మనం అభివృద్ధి చెందట్లేదు. మార్కెటింగ్ టీమును బయట ఉన్న షాప్ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే నువ్వు ఆగలేకపోతున్నావు కాబట్టి నీ గురించి అలాంటి తయారు చేయాల్సి వస్తుంది జనాలు కూడా. అలాంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ దేవుని కోసం మనం ఈరోజు ఇప్పుడు కూడా దేవుని రాకడ కోసం ఎప్పుడు దేవుడు వస్తాడని ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. మనం పుట్టినప్పటి నుంచి దేవుడు వస్తాడు, మనం తీసుకెళ్తాడు అనేది మనకు తెలుసు. కానీ మరి అనాది సంకల్పంలో, అనాది రోజులో, పూర్వపు రోజుల్లో మెస్సయ్య వస్తారనేసి కూడా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు? ఎన్ని వేల సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వాళ్ళకి ఉంది. కానీ మనమేమో ఎదురు చూడలేకపోవడం. దేవుని రాకడ కోసం ఎదురు చూసే సమయంలో మనలో ఉన్న ప్రిపరేషన్ ఏంటి? మనలో ఏమి ప్రిపరేషన్ ఉండట్లేదు. కానీ దేవుడు వస్తాడనే ఒక ఆలోచనలోనే ఉన్నాం. ఎంతసేపు శారీరక క్రియల్లోనే మన యొక్క
ఆలోచన ఉండిపోతుంది. ఈ కార్యాలు జరిగితేనే మన జీవితంలో దేవుడు ఆశీర్వాదం కలుగుతుంది, లేదంటే దేవుడు మనల్ని ప్రేమించడు. మనకు మనం డిసైడ్ అవుతున్నాము, పక్క వాళ్ళ గురించిన డెసిషన్ కూడా మనదే అయిపోయింది. ఈ రోజుల్లో వాడు అభివృద్ధి చెందట్లేదు, వాడి జీవితంలో ఆ కార్యం జరగట్లేదు, వాడికి అనారోగ్యం పాలవుతున్నాడంటే నువ్వు నేను కూర్చుని పక్కన ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? ఏంటో మరి ఏంటో కార్యం జరగట్లేదు, దేవుడు అలా శపించేశాడు. మనం ఎవరా అండి డిసైడ్ అవ్వడానికి? దేవుడు శపించాడా, లేకపోతే దేవుడు సమయాన్ని ఇస్తున్నాడా వాళ్ళకి, దేవుడు వాళ్ళ ఓర్పును పరీక్షిస్తున్నాడా అనేది నువ్వు నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? దానికి అలా మాట్లాడుకునే వాళ్ళు ఎందుకు నువ్వు నేను కూర్చుని వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయకూడదు, నువ్వు నేను కూర్చుని ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయకూడదు, వాళ్ళ జీవితాల్లో జరగని కార్యం గురించి నువ్వు నేను అసలు మన ఇంట్లో జరగని కార్యం గురించి ప్రార్థన చేయడానికి మనకి సమయం ఉండట్లేదు. వేరే వాళ్ళ గురించి మనం చేయలేము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అభివృద్ధి చెందితే అది కూడా మనకే ఇష్టం. మళ్ళీ అభివృద్ధి చెందకూడదు. అవతల వాడు ఎలాంటి స్థితిలో ఉండాలంటే అయ్యో వాడు దేవుడు శపించేసే స్థితిలో ఉన్నాడని బాధపడే పరిస్థితిలోనే మనం ఉండిపోతాం, కానీ అవతల వ్యక్తి గురించి ప్రార్థించే స్థితిలో ఉండం. ఒకవేళ నిజంగా వాడు అభివృద్ధి చెందితే ఆనందించే స్థితిలో కూడా మనం లేము. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే అవతల వాడు ఒక మెట్టు పైకి ఎదిగితే ఎప్పుడు దించేయాలా, వాడు ఎప్పుడు కింద పడిపోవాలా అనేదే మన స్థితి. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలుగా మనము ఎప్పుడు కూడా కలిగి ఉంటాం. ఎవరైనా కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకుని యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. 2 సార్లు వచ్చిందా రాలేదా? ఎందుకంటే మనం ఒకసారి చెప్తే వినే వ్యక్తులను కాదు, దేవుడికి తెలుసు. ప్రతి వాక్యం కూడా ఎప్పుడైనా సరే ప్రతి విషయం కూడా 1, 2 కొన్నిసార్లు 7 సార్లు కూడా చెప్పే పరిస్థితి. ఎందుకంటే వినని వ్యక్తులు మన దేవుడికి బాగా తెలుసు. ఒక వచనంలో ఎన్నున్నాయి కదా, 2 లైన్స్. ఆ 2 లైన్లలో కూడా దేవుడు మళ్ళీ 2 సార్లు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు కనిపెట్టుకుని ఉండవని ఆయనకు బాగా తెలుసు. కనీసం ఆఖరిలో మళ్ళీ చెప్తే రెండోసారి చెప్తావు, ఏదో కొత్త విషయం నేను ఖచ్చితంగా చెయ్యాలి అని మనం అనుకుంటామని చెప్పి దేవుడు 2వ సారి చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే మనము నిరీక్షించే ప్రజలుగా ఉండాలి. దీర్ఘశాంతం అనేది చాలా అవసరం కలిగింది. మరి నోవహు ఇక్కడ ప్రకటించేశాడు, జలప్రవాహం వచ్చేస్తుంది, మనం అందరం ఓడలోకి వెళ్ళాలి, నేను ఇలాంటి ఓడను దేవుడు తయారు చేయమన్నాడు, మీరందరూ పట్టే అంత పెద్ద ఓడను దేవుడు తయారు చేయమన్నప్పుడు ఎవరైనా విన్నారంటారా? ఎవ్వరూ వినలేదు. ఇవాళ రాకడ వచ్చేస్తుంది, మీరందరూ రక్షింపబడాలి, రక్షింపబడి మందిరంలో ఉండాలి, రక్షణ భాగ్యంలో ఉండాలి. దానికోసం మనము ఎదుగుతున్నాం, వాక్యాల ద్వారా ప్రార్థనల ద్వారా ఎదుగుతున్నాం, స్తుతుల ద్వారా మనము ఎదిగింపబడాలి, కట్టబడాలి. అక్కడ ఎలా అయితే నోవా ఓడను కట్టుతున్నాడో జనాలందరినీ జలప్రవాహంలో నుంచి రక్షించడానికి, అలాగే దేవుడు మనం కూడా సాగర సముద్రం మధ్యలోనే ఉన్నాం. పాపం అనే సాగర సముద్రము జలప్రవాహము మధ్యలోనే మనం ఉన్నాము. అందులో ఉంటూ కూడా మనకి భయం అనేది కానీ నిరీక్షణ, దేవుడు వస్తాడేమో అనే నిరీక్షణ కానీ మనలో ఏ ఒక్కరికి ఆ తొందరపాటు కానీ అది వెయిట్ చేసే నిరీక్షణ కానీ ఎవరికి లేదు. కట్టబడడం అనేది కూడా లేదు. నోవహుకి దేవుడు ఇచ్చాడా లేదా లెక్కలు? ఏ కొలతలతో కట్టాలో లెక్కలు ఇచ్చాడా లేదా అండి? మరి మనకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుని. ఆయన వీళ్ళందరూ జలప్రవాహం నుంచి రక్షింపబడాలంటే కొన్ని కొలతలు కలిగిన నావలోకి కట్టాలి. ఆ కొలతలో ఒక్కటి మిస్ అయినా కూడా నావ ఏమవుతుంది, ఆ ఓడ ఏమవుతుంది, మునిగిపోతుంది. ప్రతి దానికి కూడా ఒక ప్రణాళిక ప్రకారమే దేవుడు వెళ్తాడు. ప్రతి దాంట్లో నుంచి కూడా మనం చాలా అర్థాలు తీసుకోవచ్చు. దేవుడు మనకి జ్ఞానాన్ని కలుగజేస్తే, జ్ఞానం కలిగి ఉండి ఓర్పు కలిగి ఉండడం కూడా జ్ఞానమేనంట. మనం సామెతల్లో చూస్తే ఓర్పు కలిగి ఉండడం కూడా ఒక జ్ఞానము. నోవహు 120 సంవత్సరాలు ఓర్పు కలిగి ప్రజలందరూ దూషించడమే. మీరు దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది, చూడండి. ప్రజలందరూ పిచ్చోడని చెప్పేసి మాట్లాడారు. ఎందుకంటే ఇవాళ నా కార్యం జరిగింది, రేపు పొద్దున నేను కారు కొనుక్కున్నాను, లేదా నెక్స్ట్ మంత్ 1 ఇయర్లో కారు కొనుక్కున్నానంటే కొంతమంది చూస్తారు, సరే నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటాడంట. కొనుక్కుంటానని చెప్పి 2 సంవత్సరాలు అని చెప్పితే ఏమంటారు, వీడు ఏదో కబుర్లు చెప్తున్నాడు కానీ ఏం లేదని.
అలాగే నోవహుని ఎవ్వరు కూడా నమ్మని పరిస్థితి, వారి యొక్క సొంత పనుల్లో పడిపోయిన పరిస్థితి, జల ప్రవాహం వస్తుంది, ఇలా జరగబోతుంది, ఇంత కొలతలతో ఇక్కడ ఏంటి అసలు, ఎంత నావ, ఎందుకు కడుతున్నాడు, ఎంత ఓడ అనేది ఎవరు కాదు. కానీ ఆ కొలతల్లో ఒక్కటి దేవుడు చెప్పింది ఒక్కటి మిస్ అయినా కూడా అంత పెద్ద ఓడ కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి. దేవుడు ఆ ఓడను కట్టమన్నది అందరి కోసం కట్టమన్నాడా, లేకపోతే మీ ఫ్యామిలీ కోసమే కట్టుకోండి అని చెప్పాడు? అందరు ఆ ఫ్యామిలీ కోసం అయితే అంత పెద్ద ఓడ ఎందుకండి, అసలు అవసరం లేదు కదా అంత పెద్ద ఓడ. అందరి కోసం కూడా కట్టమని దేవుడు చెప్పాడు. కానీ అందరూ వెళ్ళారండి అందులోకి, అందరూ వెళ్ళారు ఆ నావలోకి. ఎవరు వెళ్ళారు? కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ కుటుంబానికి కూడా దేవుడు ఏం చేశాడు, మళ్ళా బయటకు వచ్చినప్పుడు అన్నీ ఉండాలని చెప్పి ఏర్పాట్లన్నీ అన్నింటినీ కూడా అందులోకి పంపించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే, అలాంటి దుష్ట సమయాల్లో కూడా వాళ్ళ దుష్టులుగా ఉన్నప్పటికీ కూడా కింద ప్రజలు ఒకవేళ వాళ్ళలో ఎవరైనా నమ్మిక కలిగి అందులోకి వస్తే, మరలా జల ప్రవాహం అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మరలా ప్రతి వస్తువు వాళ్ళకు ఉండాలని చెప్పి ప్రతి దానికోసం ఏర్పాటు చేశారు. అంత బాగా దేవుడు మన కోసం ఆలోచిస్తే మనం ఏం చేస్తామంటే సహనం కోల్పోయి మన సొంత ఆలోచనలు చేసేస్తాం. కొన్నిసార్లు నిరీక్షించలేనప్పుడు ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలు, దేవుని చిత్తమా కాదా అనేది మనము తెలుసుకోలేని పరిస్థితిలో ఇది చాలా అవసరం. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా పొరపాటు ఏం చేస్తున్నాం అంటే, దేవుని చిత్తం కోసం కనిపెట్టే పరిస్థితి ఎవ్వరికీ లేదు. దేవుడు ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి అంటే మీరు అలాగా పాటించాల్సిన పరిస్థితి నువ్వు నేను కూడా. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, కనిపెట్టమండి. కనిపెట్టే పరిస్థితి ఎవరికి లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రార్థన చేసి ఆమె చెప్పేసిన తర్వాత నువ్వు వెయిట్ చేయాలంట. అక్కడ లేచి వెళ్ళిపోవడం కాదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ నువ్వు నిరీక్షించాలి, కనిపెట్టుకుని ఉండాలి. చాలా మంది పెద్ద పెద్ద భక్తులు అలా నిరీక్షించి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన తర్వాత వాడు 15 నిమిషాలు 20 నిమిషాలు 1 గంట అలా నిరీక్షిస్తున్నప్పుడు అప్పుడు దాకా నువ్వు మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడడం ఆ నిరీక్షణలో నువ్వు చూడడం జరుగుతుంది. నిరీక్షణ లేని హృదయాలుగా మనం ఉండిపోతున్నాము. అందుకని మనలో ఫలాలు ఉండట్లేదు. మనం ఫలిస్తున్నాము అని అనుకున్నవన్నీ కూడా మన సొంత నిర్ణయాలు తీసుకుని ఫలించడమే తప్ప దేవుడిచ్చిన ఫలాలు అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో జరగట్లేదు. మన సొంత నిర్ణయాలు సొంతంగా మనం ఆలోచించుకుని దేవుని చిత్తానికి అనుగుణంగా వెళ్ళకుండా ఆయన చిత్తం కోసం 1 రోజు 2 రోజులు కూడా కనిపెట్టలేని స్థితి. ఈ రోజు అనుకుంటే ఈ రోజు మనము ప్రార్థన చేస్తాము అప్పుడు జరిగిపోవాలి. లేదు అంటే వెంటనే కూర్చోబెట్టి ఏం చేస్తాం, వేరే వాళ్ళతో ఆలోచించేస్తాం, వేరే వాళ్ళ ఎలా చేస్తే బాగుంటుంది. అసలు దేవుని చిత్తమా కాదా ఎలా తెలుస్తుంది మనకి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత వాక్యం ద్వారానో లేకపోతే నీ యొక్క దైవచనలో ఎవరో ద్వారానో ఒక మాట నీకు దేవుడు తెలియజేస్తాడు, దేవుని చిత్తమా కాదా అని. అది మనకి నొప్పిని కలిగించినప్పటికీ కొన్నిసార్లు మనము నిరీక్షించాలి. ఇప్పుడు కాదు నువ్వు కొనుక్కోవాల్సింది, ఇప్పుడు కాదు నువ్వు దానికోసం పరిగెత్తాల్సిందని ఎవరైనా చెప్పినప్పుడు మేబీ దేవుని చిత్తం కాదనుకుని మనం 1 నిమిషము వెయిట్ చేస్తే దేవుడు నీ ఆలోచన ఎంతవరకు ఏంటంటే చిన్నదాని మీదే ఉంటుంది మన దృష్టి. కానీ దేవుడు ఎందుకు మళ్ళీ ఓదార్పుతో వెయిట్ చేయమంటున్నాడంటే దానికంటే పెద్దదైన ఫలమును నీ జీవితాల్లో ఫలింప చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నిన్ను ఓదార్పుతో దీర్ఘశాంతంతో ఎదురు చూడమని చెప్తున్నాడు. కానీ మనలో ఆ యొక్క దీర్ఘశాంతం అనేది లేదు. ట్రాఫిక్లో నేను ఎంత చెప్పాను కదండి, వెయిట్ చేయడం అనేది ఒక్క క్షణం వెయిట్ చేయడం. కొన్నిసార్లు చాలాసార్లు ట్రాఫిక్ పడిపోయినప్పుడు హైదరాబాద్, బెంగళూరు సిటీస్లో అయితే ఇంకా ఎక్కువసేపు పడుతుంది ట్రాఫిక్. ఇప్పుడు రాజమండ్రిలో కూడా అలాగే ఉంది, కానీ ఇంకా ఎక్కువసేపు పడుతుంది. ఆ 10 నిమిషాలు నేను ముందుకు వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది ఆఫీస్కి, లేదా ఏమైపోతుంది. ఈ తొందరలో కొంతమంది పక్క నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకసారి దేవుడు అంత ట్రాఫిక్లో మనం నిలబెడుతున్నాడంటే మనకి జరగబోయే ప్రమాదాన్ని ఏదో ఆపడానికి నేను అక్కడ నిలబెట్టాడు. అది మనం గుర్తించాం. ఎప్పుడు గుర్తిస్తాం తెలుసా? దాని నుంచి మనం పాస్ అయినప్పుడు నీ ముందోడో నీకంటే ముందోడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఎందుకు అక్కడ ఆపడం అనేది నీకు తెలుస్తుంది. ఎదురు గొప్పలు తగలకుండా ముందే దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, ముందు నీ చుట్టూ కంచి వేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తాం, నా చుట్టూ కంచి వేయండి, నా ముందు నీ మార్గములు వెళ్లే ముందు నీ దేవతలు కాపుతల భద్రతలో ఉంచని చెప్తున్నాం. కానీ మనం మళ్ళీ యూటర్న్ తీసేసుకుంటాం, లేకపోతే పక్క రూట్లోంచి మనం వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితులకు మనం
వెళ్ళకూడదు. ఎవ్వరం కూడా అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. కానీ దేవుడు ఒక విషయాన్ని మన జీవితంలో ఆపుతున్నాడు, ఒక ఫలాన్ని ఫలించడం ఆపుతున్నాడు. మన ప్రార్థనకి జవాబు వెంటనే రావట్లేదు, ఎందుకో ఈ జవాబు రావట్లేదు, నేనే ఎందుకు పొందుకోలేకపోతున్నాను అనే దానికంటే కూడా అది ఆగిన కారణం ఏంటనేది మనకి ఈరోజు తెలియకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా దాన్ని నీకు తెలియచేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థనలో నిరీక్షించినప్పుడు. నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే నిరీక్షించి, ఎందుకు దేవా ఈ శ్రమ నువ్వు బలమైన దానివి కాబట్టే, బలమైన వాడు కాబట్టే నువ్వు ఆ శ్రమను ఎదుర్కొంటున్నావు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బలహీనులకు శ్రమ ఆయన ఇవ్వడు. ఎందుకంటే బలహీనుడు పడిపోతాడు శ్రమిస్తే, ఆయనకు తెలుసు. మోషేకి 40 సంవత్సరాలు వెయిట్ చేయించడం ఆయనకి ఇష్టమైనది. ఎందుకంటే మోషే నిరీక్షించగలడని దేవుడు తెలుసు, మోషే బలమైన వాడని తెలుసు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారు? కింద దేవునితో మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో ఇశ్రాయేల్ ఆ ఎర్ర సముద్రంలో తప్పించిన విషయం తెలుసు, వాళ్ళకి మన్నాను కురిపించిన విషయం తెలుసు, బండల్లో నుంచి నీరిచ్చిన విషయం తెలుసు. ఇన్ని ఫలాలు పొందుకున్నా కూడా మోషే పైకి వెళ్ళి దేవునితో మాట్లాడడానికి వెళ్ళగానే కింద ఏం చేసేసారు? రూపాన్ని చేసేసారు. అదే నిరీక్షణ లేని, అదే దీర్ఘశాంతం లేని పరిస్థితి. దానివల్ల ఎవరికి నష్టం? మొత్తము ఆ ప్రజలందరి మీద దేవుని యొక్క దృష్టి మరిగిపోయింది. మోషే కిందకి రాగానే ఎంత ఉగ్రుడైపోయిన పరిస్థితి. అహరోను కూడా వాళ్ళని ఆపలేని పరిస్థితి. సరే, మనం ఒక దూడను చేసుకుందామని చెప్పేసి ఒక రూపాన్ని చేసుకుందాం. దేవుడు చెప్పాడండి వాళ్ళకి రూపాన్ని చేసుకోమని. దేవుడు ఆ మోషే ద్వారా పలికించాడా? అది ఓర్పు లేని తనానికి ఒక ఉదాహరణ. దానివల్ల వాళ్ళ జీవితాలని వాళ్ళు నాశనం చేసుకున్న పరిస్థితి. ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలగకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావో, ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్నట్టుగా మనం కూడా అలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటామో, దానికి తగిన మంచి ఫలాలు కాదు కానీ చెడు ఫలాన్ని పొందుకుంటాం. అలా కాకుండా ఒక అబ్రహాము, ఒక ఎలిజబెత్, లేకపోతే ఒక నోవహులాగా నువ్వు కనుక నిరీక్షణకు ఎదురు చూస్తే, నోవహు ఎంతమంది తిట్టినా సరే ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన గురి ఎక్కడుంది? దేవుని పైన. నిన్ను అనేక మాటలు, సూటిపోటి మాటలు అనేక మంది నిన్ను గుచ్చి మాట్లాడుతూ, కొంతమంది ఎంతవరకు వెళ్ళిపోతారంటే, నీ కుటుంబంలోనే ఎందుకో జరుగుతుందంటే నీ కుటుంబం ఏదో శాపం ఉన్నట్టుంది, నువ్వు అలాంటి దానివేమో ఇలాంటి దానివేమో అని తీర్పులు తీర్చే పరిస్థితికి వెళ్ళిపోతారు. కానీ వారి యొక్క స్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు. వారు బలము కలిగిన వారు కాబట్టి వారికి ఆ పరీక్షను దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైనా సరే శ్రమ వచ్చి అది కనుక మన నుంచి వెంటనే వెళ్ళకపోతే ఏ రోజు మీరు బాధపడవద్దు. కానీ మనం ఏం చేయాలి? దేవుడు నేను బలమైన దానిని మాత్రమే ఈ శ్రమను నాకు అనుమతించాడు. ఆ ఓర్పుతో నేను ఎదురు చూసినప్పుడు నేను అనుకున్న దానికంటే, నేను ఊహించిన దానికంటే ఎక్కువ మేలు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ శ్రమను నాకు అనుమతించాడు. మనం ఓపిక పట్టలేనంత శ్రమను దేవుడు ఎప్పుడు కూడా అనుగ్రహించాడు. ఆయన అనుభవించాడు తప్ప మనకు మాత్రము అది అనుగ్రహించడు. మనం పౌరులను చూస్తే అనేకమైన శ్రమలు, పెద్ద అధికారాలు ఎట్టు కూడా అనేకమైన శ్రమలు. ఎందుకంటే దేవుని తెలుసుకున్నందుకు, దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్నందుకు, ఆయన మార్గాల్లో వెళ్ళినందుకు అనేకమైన శ్రమలు పొందుకున్నప్పటికీ కూడా పౌరులు ఒకటే మాట చెప్తున్నాడు ఏంటంటే, ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఆ స్థితిని బట్టి నేను ఎప్పుడు దేవుని దూషించదు కానీ ఎప్పుడు స్తుతిస్తాను. చాలాసార్లు తనకు తిండి లేని స్థితిలో ఉన్నాడు, చాలాసార్లు తనకు కావాల్సిన త్వరగని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు బాగా బ్రతికి ఒక అధికారిగా అన్ని పొందుకున్న వ్యక్తి దేవుల్లో ఉన్నప్పుడు దేవుల్లో ఉన్నప్పుడు శ్రమలు చెప్పాను కదా వచ్చేది మన ఓర్పును పరీక్షించడానికి తప్ప నిన్ను కృంగదీయడానికి కాదు, నన్ను కృంగదీయడానికి కాదు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 8 వరకు చదివితే, సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండి చాలు. ఇప్పటి వరకు మనము శారీరకంగా మనకు వచ్చే శ్రమల గురించి మాట్లాడాము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు రాకడ గురించి కూడా మనము ఓపికతో ఎదురు చూడాలి. ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, చాలాసార్లు ఏంటంటే బాప్తిజం పొందాము, రక్షణ వాక్యాన్ని పొందుకున్నాము, 10 ఏళ్ళు అయిపోతుంది, 14 ఏళ్ళు అయిపోతుంది, అయినా కూడా కొన్నిసార్లు జరగట్లేదు కార్యాలు అని అంటే, ప్రభు రాకడని కొంతమంది ఎదురు చూడలేక ఏం చేస్తున్నారంట?
ఏం చేస్తున్నారు? ఎలా అయితే అహరోను ఇశ్రాయేలీయులు కలిపి ఒక రూపాన్ని తయారు చేశారో, ఇప్పుడు అనేకమైన వాటిని విగ్రహములుగా చేసి పూజిస్తున్నారు. ఎవరో కాదు, క్రైస్తవులే. ఇతర దేశాల్లోనూ మొదలైంది, ఇప్పుడు కూడా మొదలైంది. నేను హైదరాబాద్ నుంచి వస్తే సాతాన్ రెస్టారెంట్ అంట, శాటన్ రెస్టారెంట్ అంటే సాతానికి సంబంధించిన హోటల్ కూడా పెట్టుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. మరి అక్కడ ఏముందో మనకు తెలియదు. చర్చ్ పేరు కూడా సాతాన్ సింబల్తో సాతాన్ చర్చ్. దేవుడు రావట్లేదు కాబట్టి మనం ఎదురు చూడలేకపోతున్నాము. ఎదురు చూడలేక వీళ్ళు పెట్టిన ఇంకొక సంఘం ఏంటంటే సాతానికి సంఘం. ఎందుకంటే ఇక్కడంటే కార్యాలు త్వరగా జరుగుతాయంట. సాతానికి పూజించగానే మనకి కార్యాలు జరుగుతాయి. మొత్తం లోపలన్నీ కూడా భయంకరమైన విగ్రహాలు సాతానికి సంబంధించి, పావులు బొమ్మలు ఇవన్నీ పెట్టుకుని అదొక చర్చు. మనకంటే నిష్ఠగా, మనం టైం లేట్ వస్తున్నాం కదా, మనకంటే నిష్ఠగా 6 అంటే 6కి ఆ సంఘంలో వాళ్ళు వస్తారు. అది మీరు చూడండి, ఎక్కడైనా చదవండి, నిజంగా జరుగుతుంది. దేవుని రాకడికి కోసం కనిపెట్టలేక త్వరగా అద్భుతాలు మన జీవితంలో జరిగిపోవాలి, త్వరగా పరలోకం వేరే రూట్ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పి సాతాను తీసుకెళ్ళిపోతాడనే ఒక దృక్పథంతో వాళ్ళు చేస్తున్న పరిస్థితి. దీనికి ఇశ్రాయేలు చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి మనల్ని ఆ స్థితిలోకి మనల్ని పంపించకుండా దేవుని సన్నిధిని మన కోసం ఉంచి ఉన్నాడు. ఇది పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చాలా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడే కొన్ని రోజుల్లో ఇంకా మనుషుల అవసరత లేకుండా పనులు జరిగిపోతాయి. నీకు వంట చేయాలన్నా కూడా మనిషి అవసరత లేకుండా వంట అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళలేండి, మేమే చేసుకుంటామండి అంటాము. ఫోన్ వాడతారని ఎవరు అనుకోలేదు. ఈరోజు ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఇంట్లో ఒక 4-5 ఫోన్లు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఫోను. రేపొద్దున అలాంటివి వచ్చినా కూడా మనము తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ప్రపంచంతో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతాం కాబట్టి జరుగుతున్నవన్నీ కూడా మనం కూడా ఆకలింపు చేసుకుంటాం. దానిలో ఏం తప్పలేదు. కానీ ఏంటంటే ఎంత అభివృద్ధి చెందుతున్నామో కొన్నిసార్లు దేవుళ్ళు అంతా దిగజారిపోతున్న స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మన ప్రయారిటీస్ మారిపోతుంది. దేవునికి ప్రార్థనా సమయం తక్కువవుద్ది, దేవునికి వాక్యం చదివే సమయం తక్కువవుద్ది. ఇప్పుడు ఎక్కడ చర్చెస్లో చూసినా మ్యూజిక్ అనేది ఎక్కువ, పాటలు, అది కూడా పెద్ద సౌండ్లు పెట్టి పాటలు ఒక గంట పాడతారు, వాక్యం అన్నట్టు కూడా ఉండదు, అయిపోతుంది. పాటలు పాడడమే ముఖ్యమైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి మొత్తం ఆరాధన క్రమం కూడా మారిపోయిన స్థితి. నేను చెప్పాను కదా, సాతాన్ని ఆరాధించడం అనేది ప్రారంభమైంది. ఎక్కడో ప్రారంభమైందని మనం అనుకుంటాం. కొన్ని నెలల్లోనో కొన్ని సంవత్సరాల్లో అది మన దగ్గర కూడా వచ్చేస్తుంది. మనం కూడా చూస్తాం అలాంటి ఆరాధన కార్యక్రమాలు. కాబట్టి సాతాన్ యొక్క తంత్రములు అంత గొప్పగా ఉంటాయి. మనుషులు దేవుని ప్రేమించడం, దేవుని ఆరాధించడం నుంచి తనని ఆరాధించుకునే స్థితికి మనుషుల్ని మార్చగలుగుతున్నాడంటే నిన్ను నన్ను చిన్న విషయాల్లో మనల్ని డైవర్ట్ చేయడం అతనికి పెద్ద కష్టమైన పని కాదు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు సాతాను వల్ల నుండి. తనకి చాలా ఈజీ, మనకే కష్టం దేవునిలో నిలవడం. కానీ సాతానికి మనల్ని దేవుని నుంచి తప్పించడం అనేది చాలా సులువైన పద్ధతి. కాబట్టి ఏ రోజు కూడా మన అభివృద్ధి అయినా సరే, ఏది జరగాలన్నా సరే, మన జీవితంలో ఒక కార్యం జరగాలన్నా, మన జీవితాల్లో అభివృద్ధి చెందాలన్నా తొందరపాటుతనం అనేది మనకి అవసరం లేదు. కానీ ఓర్పుతో మనం దాన్ని పొందుకోవచ్చు. అంతేగాని వక్ర మార్గాల్లో వెళ్ళిపోయి తొందరగా జరిగిపోవాలని చెప్పి తొందరగా వెళ్తే ఏమవుతుంది? ఆ కార్యము జరగడం కాదు కదా, ఇంకా నాశనం. చెప్పాను కదా, ట్రాఫిక్ లో ఏదైనా పక్కన ఒక సందు దొరికితే గబగబా అందులో నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎవరి కోసమో రాసిన ప్రమాదాన్ని నువ్వు వెళ్ళిపోయి నువ్వు కొని తెచ్చేసుకుంటావు. అంతే. దేవుడు నేను వెయిట్ చేసి ఒక 5 నిమిషాలు, అయ్యో ఒక 5 నిమిషాలు ఆగుంటే అది జరిగేది కాదని తర్వాత అందరం మాట్లాడుకుంటాం. కానీ దేవుడు నిన్ను ఆపినా కూడా నువ్వు ఆగని స్థితిలో ఏమవుతున్నావు? వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను. ఓర్పు ఉండాలి, పరీక్ష కూడా ఉండాలి. అది మన శారీరక విషయాల్లోనే కాదు, ఏ విషయాల్లో ఉండాలి? దేవుని రాకడ గురించిన ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. ఈ మాటలు ఈ రోజు కొత్తగా వింతగా సాతాను మందిరాలు ఉన్నాయంటే మనం కొత్తగా వింతగా చూడొచ్చు. కానీ రాకడ కాగలేని వ్యక్తులు చేసిన కార్యాలు రేపొద్దున మనం కూడా ఆచరణలో పెడతామేమో అని చెప్పిన హెచ్చరిక మాత్రమే. ఇది చెప్పలేము. అది బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ మందిరాలు. ఎందుకంటే మనకి
నచ్చుతుంది. ఇక్కడలాగా కఠినమైన హెచ్చరికలు ఏమి ఉండవు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బల్లారాధన ఉండదు, కానీ అక్కడంతా మందిస్తారు. వాళ్ళకి కావాల్సినవి లోకానుసారమైన పనులన్నీ కూడా నువ్వు చేయొచ్చు. అది బాగుంటుంది ఎవరికైనా సరే. అది మందిరమే, అది మందిరంలోనే ఉంటుంది, అది వెళ్ళి స్తుతించే మందిరమే, కానీ దేవుని స్తుతించే మందిరం కాదు. నీకు ఇష్టమైన లోకానుసారమైన పనులన్నీ చేయడానికి అనుమతించే మందిరం. ఎవరైనా 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలెనని నిశ్చయింపక అందరూ మానవ మనసు పొందవలనని కోరుచున్నాడు. అని చెప్పమ్మా. దీర్ఘశాంతం ఈ ఎడల దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం కలవాడే ఉంటున్నాడు మనకి మాదిరి చూపించడానికి, కానీ మనము దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండట్లేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడికి రాకండి ఏ ఒక్కరు కూడా నశించకూడదు. నేను రక్షింపబడిపోయానంటే కాదు, ప్రతి ఒక్కరు. ఎందుకంటే అందరూ ఆయన సృష్టించుకున్న బిడ్డలం మనందరం. ఏ ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా అందరూ రక్షింపబడిన వాళ్ళు లేకపోవచ్చు కదా. ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడే దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి సమయం కావాలేమో. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రాకడిస్తే రక్షింపబడిన వాళ్ళు మాత్రం వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ నరక కోపం అయిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, దీర్ఘశాంతము గలవాడే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. అలాగే ఏంటంట, ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేయించున్నాడు కనుక దాన్ని బట్టి ఆలస్యం చేయించున్నాడు, కానీ ఇంకా దేని గురించి కూడా కాదు. ప్రతి ఒక్కరము కూడా ఆయన రక్షణ భాగ్యం పొందుకోవాలనే ఆశతో దీర్ఘశాంతము గలవాడే మన పట్ల ఓపిక కలిగి మనం చేసే అన్య కార్యములన్నీ కొన్నిసార్లు మనం రక్షింపబడి కూడా ఇంకా సాతాను యొక్క మురికి కోపంలో మునిగిపోయే కార్యక్రమం చాలా మంది కూడా మనము ప్రపంచంలో చేస్తున్నాం. మనం రక్షింపబడిపోతాం, ఆరాధనలో బాగానే పార్టిసిపేట్ చేస్తాం, బయటికి వెళ్ళి మరలా మురికి గుడ్డలు వేసేసుకునే పరిస్థితిలోకి మనము చాలా మంది అలా ఉంటున్నాం. ఇక్కడ మాట్లాడిన మాటలు బయటికి వెళ్ళి చెడ్డ మాటలు పలికేవారు, చెడ్డ మాటలు పలకొచ్చు, చెడ్డ తలంపులు తలవచ్చు. పైకి చాలా మంచిగా ఉన్న నీ తలంపులు బాగాలేకపోయినప్పటికీ కూడా అది చెడ్డ తలంపులుగానే ఉంటాయి. కాబట్టి చెడ్డ తలంపులు కూడా దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు రక్షింపబడిపోయావు, నాకు స్థానం ఉందని ఏ రోజు అనుకోవద్దు. ఆలస్యం చేయుచున్నది రక్షింపబడని వాళ్ళ కోసం అని నువ్వు అనుకుంటున్నావేమో. రక్షింపబడి పాపకోపంలో ఇరుక్కుపోతున్నా నీ గురించి నా గురించి కూడా దీర్ఘశాంతం కలవాడే ఎదురు చూస్తున్నాడు దేవుడు. మనం ఏమనుకుంటున్నట్టు ఇంకా బాప్తిసం తీసుకొని వాళ్ళ గురించి అనుకున్నాము, తీసేసుకొని కూడా దేవుల్లో నిలవకుండా పక్కదోవలకు వెళ్ళిపోతున్నా అందరి కోసం కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంత ప్రేమ కలిగిన వాడు. ఆలస్యానికి కారణాలు ఏంటో దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ప్రతిసారి ఆలస్యం చేసినప్పుడు కూడా ఘనమైన కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఓర్పుతోనూ సహనముతోనూ దీర్ఘశాంతముతోనూ మనము ఆయన రాకడ గురించి ఎదురు చూడాలి. అలాగే మన శరీర కార్యములు ఏదైనా జీవితంలో, మన కుటుంబంలో, మన రక్షణ భాగ్యంలో, మన ఆత్మీయ ఫలాలు పొందాలన్నా, శారీరక ఫలాలు పొందాలన్నా, మన కుటుంబం ఎదుగుదల అవ్వాలన్నా, కుటుంబము అభివృద్ధి చెందాలన్నా, మన పక్క వాళ్ళు అభివృద్ధి చెందాలన్నా, మనలో ఆ నిరీక్షణ, ఓర్పుతో కలిగిన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే మనం అవన్నీ పొందుకోగలము. దేవుడు అందుకే అంత ప్రాముఖ్యత కలిగినది కాబట్టి మన ఆత్మ ఫలములలో ఒకదారిగా దాని దీర్ఘశాంతాన్ని చేర్చడం జరిగింది. ఎవరైనా సామెతలు రాసిన గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. 19:2 కూడా చదవండి. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోకును చెప్తున్నాడు. ఆ దేవుడు ఎన్ని వాక్యాలు ఇస్తున్నాడు. తొందరపాటు ఏమవుతుందంటే దారిని మడిలిస్తుంది. పరాక్రమశాలి అంటే ఎవరు గొప్ప అని చెప్తున్నాడు? దీర్ఘశాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే అసలు ఎంతో బలమైన వాడిని, మంచి ఫిజికల్
బాడీ ఉన్నవాడిని పరాక్రమశాలి అంటాడు. ఆయన వస్తున్నాడంటే నలుగురు పక్కకు జరిగిపోవాల్సిందే, ఒక దెబ్బ వేస్తే మనం అయిపోతాం. అలాంటి వాని కంటే కూడా ఎవడ గొప్పవాడంట, బక్కగా అసలు బలమే లేనివాడుగా కనిపించి కూడా దీర్ఘశాంతంతో ఉన్నవాడు అతని కంటే శ్రేష్ఠుడంట. కాబట్టి ఏ రోజు కూడా శ్రమలు కలిగిన వాళ్ళు, ఫలముల కోసం ఎదురు చూసేవాళ్ళు, మన ఇంట్లో కార్యములు జరగాలని ఎదురు చూసేవాళ్ళు ఎవరు కూడా బలహీనులు కాదు. ఏం చెప్తున్నాడైనా? దీర్ఘశాంతము కలిగిన వాడు, పరాక్రమశాలి కంటే కూడా వాళ్ళు శ్రేష్ఠులు. తొందరపడి నడవడం వల్ల దారి మళ్ళీపోతుంది. కాబట్టి మీ అందరికీ, మనకందరికీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, శ్రమలు కలిగిన, నిరీక్షణ కలిగిన వారమై, ఓర్పు కలిగిన వారమై, పక్కవాళ్ళ కుటుంబాల్లో ఒకవేళ ఏదైనా కార్యం జరగకపోయినా వాళ్ళ గురించి ప్రార్థించే వారమై ఉంటాం. అంతేగాని వారి కుటుంబంలో కార్యం జరగట్లేదు, పాపం వాళ్ళ ఇంట్లో ఏదో శాపం ఉందని నిన్ను నువ్వు తీర్పు చెప్పొద్దు ఎవరికి. మనం ఎవ్వరం కూడా తీర్పు చెప్పుటకు అర్హులము కాదు. ఒకరి జీవితం గురించిన తీర్పు నువ్వు నేను చెప్పలేము. దేవుడు ఎవరినైనా హెచ్చరిస్తున్నాడు ప్రతి విషయంలో. నువ్వు వాక్యం ద్వారా మారగలిగితే మారాలి. నిజముగా కుటుంబంలో నిజముగా ఏదైనా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన బాలేక దేవుడు సమయాన్ని వారికి ఇస్తే కనుక వారి వాక్యాల చేత కదిలింపబడు. నీకు ఇష్టమైతే వారి గురించి ప్రార్థన చేయి, నీకు ఇష్టమైతే నువ్వు వాక్యాలు చూపించు వాళ్ళకి, అంతేగాని ఒకరికి తీర్పు చేయవద్దు. వారి మార్పు గురించి ప్రార్థన చేసిన రోజు ఒకవేళ నిజంగా ఒక దొంగ మారాడు, ఆ క్షణంలో ఎంతసేపు పట్టింది? ఒకటే క్షణంలో దేవునితో పాటు ఏమన్నాడు? పరదైస్సులో ఉన్నాడు అంట. మనం ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు వచ్చి బలారాధన తీసుకొని కూడా దేవుని సన్నిధికి వెళ్తామో లేదో అనే నిరీక్షణ ఉందో లేదో మనకు తెలియదు. ఒక్క క్షణంలో మార్పు ఎందుకు జరిగిందంటే దేవుడు అదే చెప్తున్నాడు. మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు. కాబట్టి ఎంత నిరీక్షణలో అందరం ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయమునందు కూడా నీ గురించి అయినా పక్క వారి గురించి అయినా నువ్వు చేయగలిగేది ప్రార్థన మాత్రమే. నువ్వు చేయగలిగేది వాళ్ళకి వాక్యం ద్వారా ఒక ఓదార్పును కలిగించడం తప్ప శ్రమలో ఉన్న వారిని నిందించే వ్యక్తిగా నువ్వు నేను ఉండొద్దు. ఎందుకంటే శ్రమ కలిగిన వారిని దేవుడు గొప్పవారిగా చూపిస్తున్నాడు. ఇక్కడ శ్రమ కలిగిన వారిని ఏమని చూపిస్తున్నాడు? అని పరాక్రమశాలి అంటే శ్రేష్ఠులను చూపిస్తున్నాడు. తొందరపడి నడిచేవాళ్ళు దారి మళ్ళీపోతారు. కాబట్టి ప్రభు యొక్క రాకడ కోసం ఎలా ఎదురు చూడాలి? మనం ఎలా ఎదురు చూడాలి? ఓపికతో ఎదురు చూడాలి. అలాగే మన కుటుంబంలో జరిగే ప్రతి కార్యం కోసం ఓపికతో ఎదురు చూడాలి. ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా చేత పట్టుకుని ప్రభు రాకడ ఈ రోజు వచ్చినా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా నీ రక్షణ విషయంలో నువ్వు తప్పిపోని స్థితిలో ఉంటూ నీ రక్షణను కాపాడుకుంటూ నీ ప్రార్థన చేసుకుంటూ నీకు సమయం కుదిరితే పక్క వాళ్ళ గురించి, నీ యొక్క ప్రజల గురించి, ప్రపంచ ప్రజల గురించి, ఎందుకంటే ఎక్కడ బాగాలేని పరిస్థితులు, సమయం ఉంటే సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రార్థనలో ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ కుదిరితే ముచ్చట్లు, ఆ ముచ్చట్లు పక్కన పెట్టి ఆ సమయాన్ని మనం ప్రార్థన కనుక వినియోగిస్తే ఎంతో మంది శ్రమంలో ఉన్న వాళ్ళకి మేబీ ఈ ప్రార్థన దేవుడు విని వాళ్ళ కార్యాలు జరిపిస్తాడు. కాబట్టి మనందరం కూడా శ్రమల పాలైనా కూడా ఒకవేళ దీర్ఘశాంతం కలిగి మనం జీవించాలి. వాళ్ళు బలహీనలు కాదు, బలము కలిగిన వారు. వారికి ఉన్న బలహీనత పోవాలంటే మనం ప్రార్థన చేయాలి. అది మనం చేయగలిగిన స్థితి. ఒక నిందించే స్థితిలో ఉండకుండా దేవుడు ఏదైతే చెప్తున్నాడో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు ఎంత శ్రేష్ఠుడు, అలా శ్రేష్ఠుడుగా మనం ఉంటూ దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ మన రక్షణ భాగ్యాన్ని గట్టిగా పట్టుకుని ఏ విషయంలోనూ పక్క దారికి వెళ్లకుండా, త్వరగా చేరతామని పక్క దారికి వెళ్లకుండా నిదానించి నడుచుకుంటూ దేవుడు చూపించిన మార్గంలో ముందుకెళ్తూ మన ముందున్న జీవితం అంతా కూడా దేవునికి అప్పగించుకో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని